గోదావరి జిల్లాలో ప్రబల్ల జాతర ప్రారంభమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే ప్రబల్ల జాతర దేశమంతా చూసే విధంగా కనుమ పండుగ రోజు ప్రారంభమవుతుంది. రాష్ట్ర పండుగగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. నిజానికి ప్రబల్ల ఉత్సవం అంటేనే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. కోనసీమ జిల్లాకు సంబంధించి దాదాపు 4 నియోజకవర్గాల్లో ఈ ప్రబల్ల జాతర జరుగుతుంటుంది. గ్రామంలో ఆరాధ్య దైవంగా కొలిచే మహాదేవుడు అమ్మవారి రూపాలను సైతం ఈ ప్రబల్లపై అంటే ప్రభరూపంపై చిత్రపటాలను వేయించింపచేసి ఏకాదశి రుద్రులుగా వీరంతా జక్కన్న తోటకి తీసుకురావడమే ఈ ప్రబల్ల జాతర యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా పెద్దపట్నానికి సంబంధించి ప్రబలలో కదిలాయని చెప్పుకోవచ్చు. జగ్గన్న తోటకి సమీప ప్రాంతానికి కదిలిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ప్రస్తుతం ఈ 5 అడుగుల మేర నీరు ఉన్నప్పటికీ కూడా ప్రబల్లో ఎక్కడ నీటిలో పడకుండా ప్రాణాలకు తెగించి సైతం కోనసీమలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పెద్దపట్నంతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న ప్రబలన్నీ కూడా కదిలిన పరిస్థితి నెలకొంది. పండుగకు వచ్చిన అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా కూడా ఈ ప్రబల వెనక అడుగులో అడుగు వేస్తూ జాతరలో పాల్గొన్నారు. లక్షలాదిగా ఈ ప్రబల తీర్థంలో పాల్గొంటూ ఉంటారు. తొలి రోజైతే ప్రారంభమైన పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపు కొత్తపేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల దాదాపు అన్ని ప్రాంతాలలో కూడా ఈ ప్రబల్లో జక్కన్న తోటకి చేరుకుంటాయి. వందలాదిగా ప్రజలు లక్షలాదిగా ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఎటువంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా జిల్లా ఎస్పీ అండ్ అధికారి ప్రత్యేకంగా ఈ ప్రబలోత్సవంలో పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఈ ప్రబల్ల జాతర అనేది కొనసాగుతుంది. పంట పొలాల్లో నీటిలో ఎక్కడ ప్రబల్ల కింద పడకుండా భుజాలపై పెట్టుకుని గ్రామీణ ప్రాంత భక్తి శ్రద్ధలతో ఈ ప్రబలోత్సవం అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. 3వ రోజు కనుమ పండుగ నివాసాల్లో చేసుకుంటూనే ఈ ప్రబల ఉత్సవం ఉదయం 10:30 గంటల సమయంలో ప్రారంభించారు. దాదాపు కనుమ రోజంతా కూడా ఈ ప్రబలోత్సవం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు.